హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. హ్యాండ్ హైటు 6 ఇంచులు తీసుకోవాలి. అదే 6 ఇంచులు అలాగే పెట్టి 2 ఇంచుల దగ్గర ఒక మార్కు, 5 ఇంచుల దగ్గర ఒక మార్కు. ఇక్కడ నేను 1.5 ఇంచు పెట్టినా కానీ మీరు 2 ఇంచులు అలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా మార్కు చేసుకున్న వాటిని పైన పెట్టిన మార్కు నుండి ఇలా ఇంకొక మార్కి టేప్ పెట్టండి. పెట్టేసి ఇలా మధ్యలోకి మడిచేయండి. మడిచేసి ఆ మధ్యలో ఉన్న డాట్ నుంచి ఇలా మనము రౌండ్గా 1.5 ఇంచుకైతే ఇలా మార్కు చేసుకుంటూ రావాలి. కిందికి వచ్చేసరికి ఇలా 1 ఇంచు వచ్చే వరకు ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా మనకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టొద్దు. ఈ కింద పెట్టిన డాట్ నుంచి ఇలా వీ షేప్లో తీసుకోండి. అంటే మనకి ఇది ఫస్ట్ బాక్స్ లాగా గీసుకొని మొత్తానికైతే దీన్ని డ్రాప్ షేప్ లాగా అయితే గీసుకోండి. మీరు వెడల్పు అనేది ఎక్కువ ఇంకొద్దిగా ఎక్కువ అయితే పెట్టుకోకండి. ఒకవేళ ఫుల్ హ్యాండ్ ఉంటే మనం పెట్టుకోవచ్చు, కానీ ఇది హాఫ్ హ్యాండ్ కదా, ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ని ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నేను బ్లౌజు మెయిన్ క్లాత్ ఉంది, లైనింగ్ ఉంది, ఒకదానిపైన ఒకటి పెట్టేసి కట్ చేసిన. మనకు ఓపెన్ చేసే డ్రాప్ షేప్ అనేది ఇలా వస్తుంది. అయితే ఇక్కడ మనం డ్రాప్ షేప్ కట్ చేసుకున్నాం కదా, దీనికోసం ఫస్ట్ పేపర్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ మీదనే ఆ డ్రాప్ షేప్ ఎంత ఉందో అలా హాఫ్ సర్కిల్లో గీసిన తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా గీసుకోవాలి. డ్రాప్ షేప్ రౌండ్గా ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలి. ఇలా పేపర్ను కట్ చేసుకున్న తర్వాత మనకు శారీలో క్లాత్ తీసుకోండి. మీరు శారీలో క్లాత్ కూడా ఎక్కువేం పట్టదండి. ఇలా శారీలో క్లాత్ డిజైన్ చేయాల్సిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని సేమ్ ఇలాగే ఈ పేపర్ ఎంత ఉంటే అంత అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కకైతే పెట్టేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఈ బ్లౌజ్ పీస్ని ఇలా మంచి సైడు పైకేయండి. దానిపైన లైనింగ్ వేయండి. ఇది మంచి సైడు. ఇప్పుడు దీనిపైన లైనింగ్ వేసిన మనం డ్రాప్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఆ డ్రాప్ షేప్ అనేది లైనింగ్ బ్లౌజ్ పీస్ 2 సేమ్ ఉండేటట్లు చూసుకొని మధ్యలోకి చూసుకొని ఇలా పిన్స్ అనేది పైన కింద కదలకుండా పెట్టుకోండి. ఇక్కడ ఒక 1/4 ఇంచు మాత్రమే కుట్టుకుంటూ రావాలి. ఎక్కువ అయితే కుట్టొద్దు, ఎందుకంటే తిప్పేసేటప్పుడు ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ మీరు 1/4 ఇంచు కంటే ఎక్కువ 1/2 ఇంచు కుట్టినా కానీ అంటే ఇలా గీసుకున్నా కానీ ఎక్కువ కట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు 1/4 ఇంచు అంటే పాదం ఎంత ఉంటుందో, ఫుట్ ఎంత ఉంటుందో ఆ మందం అయితే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ నేనైతే ముందే మీరు గీసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది. అందుకని లైన్ డ్రా చేసుకొని ఇలా మొత్తం అయితే ఆ రౌండ్ ఎలా ఉంటే నిదానంగా కుట్టుకుంటూ రండి. ఎందుకంటే మనకు ఆ షేప్ అనేది ఓపెన్గా మంచిగా కనిపించాలన్నమాట. డ్రాప్ షేప్ ఎలా ఉంటే అలా కనిపించాలి. అందుకని నిదానంగా కుట్టుకుంటూ రండి. ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఎక్కువ సింపుల్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీరు ఒకవేళ ఎప్పుడు హెవీగా ట్రై చేసి ఇలా సింపుల్గా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు పిన్స్ తీసేసి మనం కుట్టినాం కదా, ఈ మూల ఫస్ట్ కట్స్ ఇవ్వండి. ఇక్కడ దగ్గరగా కట్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి ఇక్కడ డ్రాప్ షేప్ అనేది ఇట్లా కర్వ్ తిరుగుతూ రౌండ్గా ఇలా ఉంటుంది కదా, అందుకనే ఖచ్చితంగా ఇలా దగ్గరగా కట్స్ ఇచ్చుకుంటూ రండి. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత లైనింగ్ను మాత్రమే పై సైడ్ ఇలా పట్టుకొని ఆ మధ్యలో మనం డిజైన్ చేసినాం కదా, ఆ హోల్ మధ్యలో నుంచి రివర్స్ తీయండి. ఇప్పుడు మనకు లైనింగ్ అనేది బ్లౌజ్ హ్యాండ్ లోపల సైడ్కు పోతుంది. ఇలా మొత్తం నీట్గా చేసుకోండి. చేసిన తర్వాత మీరు మంచిగా అనుకొని ఐరన్ చేయండి. ఇక్కడ నేను ఐరన్ చేసినందుకే అంత నీట్గా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ పైన ఏం కుట్ట అయితే వేయలేదు నేను. తర్వాత మనం ఇంతసేపు కట్ చేసుకున్న డిజైన్ పీస్ ఉంది కదా, అది ఇలా లైనింగ్ మీద రివర్స్ అంటే మనకు లోపలికి పోయేది పైకెట్టండి. తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద నేను కుట్టేసుకుంటూ వస్తున్నా, ఎందుకంటే మీకు కొద్దిగా కనిపించాలని, కుట్టు అనేది నీట్గా తెలుస్తుందని. ఇక్కడ 1/4 ఇంచు మందంలో కుట్టేసుకుంటూ రండి. అయితే కిందికి వచ్చేసరికి మొత్తం అయితే కలిపేయకండి, కుట్టేయకండి. కింద కొద్దిగా కుట్టకుండా వదిలేసేయండి. ఇదిగోండి ఇక్కడ నేను కుట్టకుండా వదిలేస్తున్నా. ఇక్కడ కూడా చిన్నగా కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి మనకు కొద్దిగా నేను ఓపెన్ ఉంచిన చూడండి, మొత్తం అయితే కుట్టుకుంటూ రాలేదు. ఇది కూడా రౌండ్గా ఇలా కర్వ్ తిప్పింది కాబట్టి దీన్ని కూడా ఇలా
మొత్తం అయితే కట్స్ ఇచ్చుకుంటూ రండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు చిన్నగా ఓపెన్ కుట్టలేదు కదా, అక్కడి నుంచి దాంట్లో నుంచి మొత్తం ఇలా రివర్స్ అనేది తీయండి. తీస్తే మనకు మంచి సైడ్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలా కుట్టుకోవడం వల్ల నేను ఇది ఎక్కువ 1 ఇంచు చుట్టూరుతా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమన్నది అందుకే. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత మనకు క్లాత్ కొద్దిగా లోపలికి పోతుంది, ప్లస్ బ్లౌజ్కి ఇలా పెట్టడానికి కూడా కావాలి కాబట్టి కొద్దిగా ఇది అనేది ఎక్కువనే తీసుకోవాలి మీరు. ఇప్పుడు ఈ హోల్ని ఇలా లోపలికి మడిచేయండి. మడిచేసి కుట్టుకుంటూ రండి. ఇప్పుడు నీట్గా మొత్తం చుట్టూరుతా దీన్నైతే ఇలా కుట్టుకుంటూ రండి. చాలా సింపుల్గా ఉంది కదా డిజైన్ అయితే, కానీ చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నా. కానీ అంటే ఇది మీకు హ్యాండ్ కుట్టిన తర్వాత కూడా ఎట్లనో ఉంటుంది, కానీ వేసుకుంటే మనకు ఇలా హ్యాండ్ పైన కనిపిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందే హ్యాండ్కు కట్ చేసుకున్నాం కుట్టినాం కదా, దాని కింద ఇలా పెట్టేయండి. హ్యాండ్ కింద ఇలా మనకు అది ఎలా ఉందో ఆ షేపు అలా అయితే మనం ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాము. మనకు కింది సైడు ఆ క్లాత్ చుట్టూ కూడా కుట్టేయడానికి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇలా వీడియోలో కనిపిస్తుంది చూడండి, కింది సైడ్ అయితే క్లాత్ అయితే ఉంది. ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకు మొత్తం కూడా ఇలా క్లాత్ ఉండాలి. పైన కింద ఇలా పిన్స్ పెట్టుకుంటే ఇంకా మనకు కదలకుండా ఉంటుంది. ఇదిగోండి, కుట్టేటప్పుడు మీకు క్లాత్ ఉందో లేదో కింది సైడు చెక్ చేసుకుంటూ మొత్తం రౌండ్గా కుట్టుకుంటూ రండి. నిదానంగా చిన్నగా కుట్టుకుంటూ రండి. పిన్ను తీసేసి కుట్టండి. ఈ హ్యాండ్ వేసుకుంటే మాత్రం మనకు కరెక్ట్గా హ్యాండ్కు ఇలా కనిపించి వస్తుందండి. చాలా బాగుంటుంది. శారీ క్లాత్ అక్కడ వేసుకుంటాం కదా, శారీకి ఆ హ్యాండ్కు వచ్చేసరికి నీట్గా చాలా బాగా అనిపిస్తుంది. అందుకనే మీరు ఈ డిజైన్ అయితే చాలా వరకు అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మొత్తం అయితే రౌండ్గా మొత్తం నిదానంగా కుట్టుకుంటూ రండి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇక్కడ ముడతలు లేకుండా మధ్యలో బుగ్గలాగా పఫ్ లేకుండా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత కింది సైడ్ కూడా సేమ్ క్లాత్ నేను పైపింగ్ అనేది వేసేస్తున్నా. ఇలా పైపింగ్ క్లాత్ అయితే ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా మొత్తం అయితే కింది సైడు క్లాత్ అంటే మనకు హ్యాండ్ ప్లస్ ఈ పైపింగ్ క్లాత్ కూడా 2 కుట్టుకుంటూ వచ్చి మధ్యలో కుట్టిన కుట్టు ఉంటుంది కదా, దాని మధ్యలో ఇలా థ్రెడ్ పెట్టండి. థ్రెడ్ పెట్టేసి ఇలా లోపలికి మడిచేయండి. మనకు పైపింగ్ అనేది ఈజీగా వస్తుంది. నేను చెప్పకపోయినా వీడియోలో మీకు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అంతేనండి, మనం కుట్టిన కుట్టు మీద థ్రెడ్ పెట్టండి. తర్వాత పైన ఉన్న క్లాత్ని ఇలా లోపలికి అంటే మనకు ఆ పైపింగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మడిచేయండి. మనకి ఇలా వస్తుంది. తర్వాత రివర్స్ తిప్పేసి ఇలా ఈ కింది సైడు అంటే లైనింగ్ సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసి సమానంగా కుట్టుకుంటూ రండి మొత్తం. అంతే. ఇప్పుడు దీనికి బటన్ పెట్టేసి అంటే మీకు ఇలా అయినా బటన్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే ఇంకొద్దిగా డిజైన్ కావాలి, మంచిగా కనిపించాలి అనుకుంటే ఇలా సూటబుల్ అయ్యే మంచి లేస్ తెచ్చుకోండి. అయితే ఇక్కడ లేస్ కుట్టేటప్పుడు సన్న లేసే కుట్టాలి. కొద్దిగా పెద్ద లేస్ అయితే రౌండ్ అనేది తిరగదు. అందుకని ఇట్లాంటివి మీరు డిజైన్స్ కుట్టేటప్పుడు సన్న లేసులతోటి నెక్కు వేయాల్సి వచ్చినప్పుడు ఇలా సన్న లేసులు తీసుకొని కుడితేనే మనకు అవి లేసులు అనేది రౌండ్గా తిరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఇంతవరకు కట్ చేయండి. మూల దగ్గరకు వచ్చేసరికి కట్ చేసి మళ్ళీ కింది సైడ్ కూడా ఇలా పైపింగ్ మీద పైపింగే కనిపిస్తుంది. మళ్ళీ మనకు లేస్ కూడా ఇలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు కుట్టినాం కదా, దానిపైన కనిపించకుండా ఇలా కుట్టుకుంటూ రండి. తర్వాత బటన్ పెట్టండి. ప్లీజ్ లైక్